శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనము ఐతరీయోపనిషత్తు గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఐతరీయోపనిషత్తు అనేది 14 గొప్ప ఉపనిషత్తుల్లో ఒకటి. ఈ ఐతరీయోపనిషత్తు ఋగ్వేదం నుంచి తీసుకోబడింది. అన్ని వేదాలు కూడా ఈ ఉపనిషత్తుల్ని, భగవద్గీతని, బ్రహ్మసూత్రాల్ని మనకు వివరిస్తున్నాయి. సరే, ఈ ఐతరీయోపనిషత్తులో ముఖ్యమైనటువంటి అంశాలు 3గా తీసుకోవచ్చు. అవి ఇది వివరించినటువంటి విషయాలు: మొదటిది ప్రజ్ఞానాం బ్రహ్మ, తరువాతది మనిషి ఎలా జన్మించాడు, అతడి పుట్టుక మరణాలు ఎలా సంభవిస్తున్నాయి అనే దాని గురించి కొంత వివరణ ఇచ్చింది. తర్వాత మనిషి యొక్క 3 అవస్థలు, అంటే సుషుప్తావస్థ, స్వప్నావస్థ, జాగ్రత్తావస్థ, ఈ 3 అవస్థల గురించి కూడా క్లుప్తంగా వివరించింది. సరే, మనము ఒక్కొక్క దాని గురించి గనక ఆలోచించడం మొదలు పెడితే, మొదటిది ప్రజ్ఞానాం బ్రహ్మ. ప్రజ్ఞానాం బ్రహ్మ అనేది ఒక మహావాక్యం. ఇది ఋగ్వేదం నుంచి తీసుకోబడింది. ఇలాగే మనకు 3 మహావాక్యాలున్నాయి. అది రెండవది అహం బ్రహ్మాస్మి. ఇది యజుర్వేదం నుంచి తీసుకోబడింది. తరువాత తత్వమసి, ఇది సామవేదం నుంచి తీసుకోబడింది. 4వది ఆయతాత్మ బ్రహ్మ, ఇది అధర్వణ వేదం నుంచి తీసుకోబడింది. వేదంలో తీసుకున్నటువంటి ఈ 4టిని మహావాక్యాలుగా చెప్తున్నారు. ఈ మహావాక్యాలన్నీ కూడా చివరికి చెప్పేది ఈ జీవుడే దేవుడు అనేటువంటి సందేశాన్ని రకరకాలైనటువంటి వివరణతో మనకు తెలియజేస్తున్నాయి. అలాగే మనం ప్రజ్ఞానాం బ్రహ్మ ని గనక క్లుప్తంగా వివరిస్తే, ప్రజ్ఞ అంటే దాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం. ఇంతకుముందు ఈశావాస్యోపనిషత్తులో ఒక విషయం చెప్పుకున్నాం. అదేమిటంటే మనసు, చిత్తము, బుద్ధి అని. మనసు, బుద్ధి, చిత్తము 3 కూడా వేరువేరుగా అస్తిత్వాలుంటాయి. కానీ చివరికి ఆలోచించినట్లయితే, దాని గురించి నిగూఢంగా విచారించినట్లయితే, ఈ 3 కూడా ఒకటిగానే మనం తెలుసుకుంటాం. అంటే చంచల స్థితిలో ఉన్నటువంటి మనస్సే చిత్తమవుతుంది. ఆలోచనల వెంట పరిగెత్తేదే మనస్సు. నిర్ధారించి తేల్చి చెప్పేది బుద్ధి. చివరికి ఈ 3 కూడా ఒకటే అని తెలుస్తుంది. ఈ సద్బుద్ధి కలిగి మనం ముందుకెళ్ళినట్లయితే క్రమంగా మన యొక్క యోగ సాధనతో అది ప్రజ్ఞగా మారుతుంది. ఈ ప్రజ్ఞే ఆత్మస్వరూపంగా చివరికి చెప్పుకోబడింది. కాబట్టి బుద్ధి దాటినటువంటి మన పరిస్థితుల్లో మనము ప్రజ్ఞని చేరుకుంటాం. కనుక ఈ ప్రజ్ఞలోనే ఆత్మస్వరూపం ఉంది అనేది వివరణ. కనుకనే దీన్ని ప్రజ్ఞానాం బ్రహ్మ అని వివరించారు. అదేవిధంగా రెండవది తీసుకుంటే అహం బ్రహ్మాస్మి. అహం నేను, బ్రహ్మస్వరూపం, అస్మి అయ్యున్నాను, నేనే బ్రహ్మస్వరూపాన్ని అయి ఉన్నాను అని తెలియజేసే మహావాక్యమే అహం బ్రహ్మాస్మి. ఇక్కడ నేను అంటే అహం అనే భావన. అంతేగాని మనమనుకున్నట్లుగా మనిషికుండే అహంకారం కాదు. నేను, నాది, నా వస్తువు, నా డబ్బులు, నా స్థితి, నా భార్యాబిడ్డలు, ఇలా ఆలోచించేటువంటిది అహం అనే భావన కాదు, అహంకారం. దాని గురించి మనం ఆలోచించకూడదు. మనిషి యొక్క అస్తిత్వాన్ని తెలియజేసేదే అహం అనే భావన. ఇది కూడా ఇంతకుముందు ఉపనిషత్తులో వివరించబడింది. అదేంటంటే, మనిషి పుట్టినట్లయితే వెంటనే అందులో నుంచి అహం అనే భావన బయటికి వస్తుంది. మనిషి మరణించగానే అహం అనేటువంటి భావన లయమైపోతుంది. కాబట్టి ఈ అహం అనేటువంటిది బ్రహ్మతో కూడుకున్నది. కాబట్టి అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఒక మహావాక్యంలో ఈ వివరణ ఇవ్వబడింది. 3వది తత్వమసి. తత్వం అసి, త్వం
అంటే నీవు, తత్ అంటే నేను, అసి ఉన్నాను, నీవే నేనై ఉన్నాను, నేనే నీవై ఉన్నావు అనేటువంటి భావనతో కూడుకున్న మహావాక్యమిది. అంటే నేను నువ్వు, నువ్వు నేనే కాని ఇతరం కాదు, నేను నీలో లయమై ఉన్నాను, నువ్వు నాలో ఉన్నావు అని తెలియజేసేది. ఇదే విధంగా మనిషి బతికున్నంతసేపు ఆ పరబ్రహ్మ స్వరూపము మనలో ఉంటుంది. మనిషి లయమైపోయిన తరువాత ఆ పరబ్రహ్మ స్వరూపంలో మనిషి యొక్క ప్రాణం అంటే జీవుడు చేరుకుంటాడు. కాబట్టి అతను బ్రతికి ఉన్నా లేకపోయినా పరస్పరం రెండూ కూడా ఒకేటువంటి స్థితిలో ఉన్నాయి అనే భావాన్ని తెలియజేస్తుంది. నాలుగవది ఆయతాత్మ బ్రహ్మ. ఆ ఆత్మస్వరూపమే పరబ్రహ్మము అని తెలియజేసేది. పరబ్రహ్మమన్నా, ఆత్మస్వరూపమన్నా, దేవుడన్నా అన్నీ కూడా ఒక స్థితిలో ఒకటే అన్న భావన. ఈ విధంగా 4 మహావాక్యాలు కూడా మనమే దేవుడు, దేవుడే మనము అనేటువంటి విషయాన్ని చాలా విశదంగా వివరిస్తున్నాయి. దీన్ని మనము పూర్తిగా పరిశీలిద్దాము. మానవుడిలో హృదయం నుంచి 101 నాడులు బయలుదేరుతాయి. ఇవి రకరకాలైనటువంటి భాగాలలో విస్తరించి ఉంటాయి. అన్ని నాడులు కూడా ఈ నవరంధ్రాల్లో నిక్షిప్తమై ఉంటాయి. అన్నీ కూడా అక్కడికే చేరుకుంటాయి. కానీ మధ్యలో ఉన్నటువంటి ఒకానొక నాడి మాత్రం అది బ్రహ్మరంధ్రానికి అనుసంధానమై ఉంటుంది. ఈ నాడినే మనము సుషుప్నా నాడి అని పిలుస్తున్నాం. కాబట్టి మనిషి లయం చెందేటప్పుడు తన ప్రాణం గనక ఈ మార్గం గుండా పోయినట్లయితే అతనికి పునర్జన్మ ఉండదు అనేది ఇందులో వివరిస్తోంది. అలా కాకుండా ఆ ప్రాణం, ఆ జీవుడనేది ఈ నవరంధ్రాలలో ఈ నాడులు, మిగిలిన నాడుల గుండా వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అతనికి పునర్జన్మ ప్రాప్తిస్తుంది. పునర్జన్మ ప్రాప్తించడానికి కారణం అతిలో ఉన్నటువంటి ఆ సంస్కారం. ఆ సంస్కారాల మూలంగా మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తడానికి ప్రయత్నిస్తాడు ఆ జీవుడు. ఇక మూడవ విషయాన్ని కూడా మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే ఇక్కడ 3 వ్యవస్థలు, మనిషి యొక్క 3 అవస్థల గురించి ఇక్కడ వివరించడం జరిగింది. అవి జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. జాగ్రత్త అవస్థల్లో మనిషి అన్ని ఇంద్రియాలు కూడా పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ అన్ని ఇంద్రియాల యొక్క సహాయంతో ఈ మనసు అనేది అన్ని రకాలైనటువంటి భోగలాలసులై ఈ ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉంటుంది. కానీ స్వప్నావస్థల్లో ఈ మనస్సు అనేది ఉంటుంది కానీ ఇంద్రియాల యొక్క ప్రభావం ఉండదు. కానీ స్వప్నంలో కూడా ఇంకొక రకమైన ప్రపంచాన్ని ఈ జీవుడు అనుభవిస్తూ ఉంటాడు. ఇక మూడవది వచ్చి సుషుప్తావస్థ. ఇక్కడ ఏ విధమైన ఇంద్రియాలు కానీ మనసు కానీ పనిచేయని స్థితిలో ఉంటుంది. అంటే మనిషి గాఢ నిద్రలో ఉంటాడు. ఈ నిద్రలో మనసు కానీ ఈ ఇంద్రియాలు కానీ లయమైపోయి ఉంటాయి. ఈ 3 అవస్థల గురించి ఒక్కసారి మనం మళ్ళీ విచారిద్దాం. ఇక్కడ దీన్ని విచారించే ముందు ఒక చిన్న విషయం. ఈ 3 అవస్థలు కూడా నిజమైనటువంటి సత్యాలుగా ఈ వేదాంతం చెప్పడం లేదు. ఇవన్నీ మాయా లోలితమై ఉన్నటువంటి 3 స్థితులు. ఈ 3 స్థితులు కూడా సత్యానికి ఆవలి వైపున ఉన్నాయి. సత్యం అనేది ఈ 3 స్థితుల్లో లేదు. దానికి ఒక చిన్న వివరణ, ఒక చిన్న కథ ద్వారా. ఒక వ్యక్తి తన కొడుకు చనిపోయాడని మరణ బాధతో బాధపడతాడు. తన కొడుకు చనిపోయినందుకు ఎంతో విలపించి అతని మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల బాధపడి పడి పడి అలాగే రాత్రి నిద్రపోతాడు. నిద్రపోయినప్పుడు అతనికి ఒక కల వస్తుంది. ఆ కలలో అతను ఒక రాజు అయినట్టుగా, ఆ రాజుకి 8 కొడుకులు ఉన్నట్టుగా కల వస్తుంది. ఆ కొడుకులు అలాగే అరణ్యానికి వేటకి వెళ్ళి అక్కడ ఆ వేట సందర్భంలో ఒకానొక ప్రమాదానికి గురై 8 మంది కూడా చనిపోతారు. అప్పుడు ఆ రాజు కూడా ఎంతో బాధతో విలపిస్తూ ఉంటాడు, తన 8 కొడుకులు చనిపోయారని. ఇక కొంతసేపు విలపించిన తరువాత అతనికి వెంటనే మెలకువ వచ్చింది.
మెళుకు వచ్చి మళ్ళీ స్వప్నావస్థ నుంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చాడు. ఇప్పుడు అతని మనస్సులో ఒక చిన్న ఆలోచన, ఆధ్యాత్మిక ఆలోచన వెలుగు చూసింది. అది ఏమిటంటే, ఇప్పుడు నేను ఆ స్వప్న స్థితిలో ఉన్నటువంటి రాజుగా 8 కొడుకులు చనిపోయినందుకు బాధపడాలా, లేక జాగ్రత్తావస్థలో ఉన్నటువంటి నేను నా కొడుకు చనిపోయినందుకు బాధపడాలా? అక్కడా బాధపడ్డాను, ఇక్కడా బాధపడ్డాను అంటే ఇది ఏది నిజమైన స్థితి అని మనం తెలుసుకోలేము. ఎందుకనంటే స్వప్న స్థితిలో ఉన్నప్పుడు జాగ్రత్త స్థితిలో ఉన్నటువంటి ఏ అనుభవం కూడా మనకు రాదు. అలాగే జాగ్రత్త స్థితిలో ఉన్నటువంటి మనకు స్వప్న స్థితిలో ఉన్నటువంటి ఏ అనుభవం కూడా రాదు. ఈ స్వప్న స్థితిలో వచ్చే అనుభవాలు ఏవీ మన చేతిలో ఉండవు. కాబట్టి అవి తనకు తానుగానే అలాగే జరిగిపోతూ ఉంటాయి. ఏ స్థితిలో అనుభవాలు ఆ స్థితిలోనే. కానీ ఇక్కడ ప్రతి స్థితిలోనూ వచ్చే అనుభవాన్ని మనసు అనేది ఆనందిస్తూ ఉంటుంది, లేదా దుఃఖపడుతూ ఉంటుంది. అంటే ఒక అవస్థని బట్టి చూస్తే ఇంకొకటి నిజమైనది కాదు, సత్యమైనది కాదు అని మనం తెలుసుకోవచ్చు. ఇకపోతే ఇంకొకటి, ఇక మిగిలినది మూడవది సుషుప్తావస్థ. ఈ స్థితిలో ఇంద్రియాలు కానీ మనస్సు కానీ అచేతన స్థితిలో ఉంటాయి. అంటే అవి ఏవి పనిచేయని స్థితి లేవు. ఎందుకనంటే గాఢ నిద్రలో ఇవి ఏవి పనిచేయవు కాబట్టి. ఈ సందర్భంలో మనము తర్వాత ఈ గాఢ నిద్ర నుంచి బయటకు వచ్చిన తర్వాత మనము బాగా నిద్రపోయాము అనే భావన మాత్రం మనసులో ఉంటుంది. దీన్ని కూడా ఎవరు గమనించారు అనే దాని మీద మనము నిజమైనటువంటి విశ్లేషణ చేయలేము. కానీ ఈ మూడు కూడా గమనిస్తున్న వ్యక్తి వేరే ఒకడు ఉన్నాడు అని మనం తెలుసుకోగలుగుతాం. అది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం. స్వప్నావస్థలోను, జాగ్రత్తావస్థలోను, సుషుప్తావస్థల్లోనూ మన అనుభవాలు వేరువేరుగా ఉన్నప్పటికీ ఆ మూడు అనుభవాలని గుర్తించేటువంటి వ్యక్తి లోపల ఒకడు ఉన్నాడు అనే విషయం మనం తెలుసుకోవాలి. కాబట్టి నిజంగా చెప్పాలి అంటే ఒక వ్యవస్థని గనక ఇంకొక వ్యవస్థతో పోల్చినట్లయితే అది ఖచ్చితంగా సత్యం కాదు అనే విషయం తెలుసుకుంటాం. అన్ని రకాలైనటువంటి అవస్థలు కూడా సత్యాలు కాదు, అసత్యాలు. అంటే మిథ్యతో కూడుకున్న విషయాలు. ఇక ఈ మూడిటికి అతీతమయ్యున్న దాన్ని తురీయం అని పిలుస్తాం. ఇవి మూడు అవస్థలలోనూ మనం చెప్పం. తురీయం అంటే జాగ్రత్తావస్థని, స్వప్నావస్థని, సుషుప్తావస్థని మూడిటికి దాటి ఆవల వైపు ఉన్నటువంటి ఒకానొక ప్రత్యేకమైనటువంటి అవస్థ. దీన్నే తురీయం అంటాం. ఈ స్థితిలో మనలో ఉన్న మనసు, జీవుడు అన్నీ కూడా ఆత్మలో లయమై ఉంటాయి. అంటే ఇవి అన్నీ కూడా వేరు కాదు, అన్నీ కూడా ఆత్మలో ఒక భాగాలే, ఆత్మస్వరూపాలే అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం అని మనం చెప్తున్నాం. ఇవన్నీ కూడా చెప్పినంత సులభం కాదు. ఇవి ఇలా ఉంటాయి అని మహర్షులు మనకు విశదీకరించారు. తెలుసుకోవడం వేరే, అనుభవాన్ని పొందటం వేరే. అనుభవాన్ని పొందినవాడు ఖచ్చితంగా ఇక పునర్జన్మ ఉండదు అనేటువంటి భావన మనకు ఎన్నో గ్రంథాల్లో కూడా వివరించబడి ఉంది. ఈ విధంగా మనిషి యొక్క మూడు అవస్థల్ని కూడా ఎంతో వివరణతో ఈ ఉపనిషత్తులో పొందుపరిచారు. ఈ విధంగా మనం కొంత భాగం ఈ ఐతరోపనిషత్తు నుంచి కొంత భాగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఇక తెలుసుకోవడానికి ఎంతో ఉంటుంది. తెలుసుకునే ప్రయత్నమే మనం చేయగలిగేది. ఇంతటితో దీన్ని ముగిస్తున్నాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.